రాకాసిలోయ 3వ భాగము. తండ్రి మాటలు వింటూనే కేశవుడు ఉలిక్కిపడ్డాడు. అతడు అంత దూరంలో మేస్తూ ఉన్న వింత జంతువుకేసి ఆశ్చర్యంగా చూస్తూ, అయ్యా, ఇప్పుడు అంతా అర్థమైంది. రాత్రి నేను చెప్పిన వింత జంతువు ఇదే. దాని కొమ్ముకేసి చూడు, ఎంత నెత్తురు గడ్డకట్టి ఉందో అన్నాడు. ముసల్వాడు కొడుకుతో మాట్లాడే హడావడిలో ఇంతవరకు ఆ వింత జంతువుకేసి చూడనే లేదు. ఇప్పుడు అతని దృష్టి దాని మీద పడింది. అతడు నివ్వెరపోయాడు. కేశవుడు తండ్రిని దాని దగ్గరికి తీసుకుపోయి దాని కొమ్ముకేసి వేలు చూపుతూ, చూశావా, నెత్తురు ముఖాన కూడా, ఇదిగో ఇక్కడ కూడా ఇది నెత్తురు మరకలు అన్నాడు. అయితే నగరంలో పుట్టిన పుకార్లు అబద్ధం కాదు. ఇది సేనానాయకుణ్ణి వెంట ఉన్న భటుణ్ణి పొడిచి చంపింది. రాజభటులు అరణ్యానికి వస్తున్నారు. నువ్వు మారువేషంలో ఉన్న శత్రుదేశపు గూఢాచారివని ఎవరో ఒక నీలివార్త వేశారు. భటుల వల్ల నీకు అపాయం తప్పదు అన్నాడు ముసలివాడు నిస్పృహగా. ఇందులో నా నేరం ఏమీ లేదు. సేనానాయకుడు కొరివితో తలగొక్కున్నాడు. ఈ వింత జంతువును బలవంతంగా మెడకు ఉచ్చువేసి పట్టుకుపోయాడు. బహుశా అది వాణ్ణి చంపి తిరిగి ఇక్కడికి పారిపోయి వచ్చి ఉంటుంది. కొమ్ము నుంచి వస్తున్న నెత్తురుతో అది తిరిగి రావడం చూస్తుంటే ఏదో ప్రమాదం జరిగిందనుకున్నాను అన్నాడు కేశవుడు. సరే, తప్పు ఎవరిదైతేనేం, రాజభటులు వస్తే మనకు ముప్పు తప్పదు. నువ్వు ఎటైనా పారిపో. ఇదిగో కత్తి, దీన్ని తీసుకో. నీ తాత చనిపోయినప్పటి నుంచి ఇది గోడకు వేలాడుతూనే ఉంది. ఇది నీ దగ్గర ఉంటే బాణాలు నీ ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి. రాజభట్లకు బందీగా చిక్కి అవమానం పాలయ్యే కన్నా ఆత్మరక్షణ చేసుకుంటూ అవసరమైతే ప్రాణాలు వదలటం ఉత్తమం అన్నాడు తండ్రి. కేశవుడు తండ్రి దగ్గర నుంచి కత్తి తీసుకుంటూ, మరి నీ మాట ఏమిటి అని అడిగాడు. నా మాటకేం, నా రక్షణ నేను చూసుకోగలను. కాకపోతే ముసలివాణ్ణి 1000 ఏళ్ళు బతకలేను కదా. నేను రాజభట్ల కంటపడకుండా దాక్కుంటాను. అలా మందను అరణ్య మధ్యకు తరిమేస్తాను. అవి కూడా వాళ్ళ కంటపడవు అన్నాడు ముసలివాడు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అరణ్యంలో ఎక్కడో గుర్రాలు మనుషులు కదులుతున్న కలకలం వినబడింది. ముసలివాడు కొడుకుకేసి ఆర్దుద్దగా చూశాడు. కేశవుడు చప్పున వింత జంతువు దగ్గరికి వెళ్ళి దాని జూలు పట్టుకుని, నేను రాజభట్ల చేత చిక్కకుండా పారిపోవాలంటే దీని మీద ఎక్కి సవారి చేయక తప్పదు. నా దగ్గర ఎందుకనో ఇది చాలా సాధుగా ప్రవర్తిస్తుంది అంటూ ఎగిరి దాని మీద కూర్చున్నాడు. వింత జంతువు కళ్ళు అదోలా మెరిశాయి. పరిగెత్తు, నీ ఇష్టం వచ్చిన ప్రదేశానికి నన్ను తీసుకుపో అంటూ కేశవుడు దాన్ని జూలు పట్టుకొని లాగి మడమల ఒక్క డొక్కలో గట్టిగా పొడిచాడు. అది తుఫాను కంటే వేగంతో కొండకేసి పరిగెత్తసాగింది. వింత జంతువు వేగానికి కేశవుడు భయపడిపోయాడు. తాను ఎక్కడ పట్టుతప్పి కొండరాళ్ళ మీద పడి తునాతునకలైపోతాను అని అతడు కంగారు పడసాగాడు. వింత జంతువు పక్షిలా ఒక రాతి మీద నుంచి ఇంకొక రాతి మీదుగా ఎగురుతూ కేశవుని కొండ శిఖరాలకేసి తీసుకుపోసాగింది. ఆ కొండ ప్రదేశం అంతా మహాభయంకరంగా ఉంది. ఆ కొండ మీద పొదలు, పెద్ద పెద్ద చెట్లు, గుహలు, వాటి మీద కారాడుతూ తిరిగే చిరుతపులులు, ఎలుగుబంట్లు, మహాసర్పాలు. వీటిని చూస్తూనే కేశవుడు తన ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు. ఈ క్రూర జంతువుల బారినపడి దిక్కులేని చావు చచ్చే కన్నా బ్రహ్మపుర సైనికులకు చిక్కి కారాగారంలో మరణించడం అతనికి సుఖంగా ఉండేటట్టు కనిపించింది. ఈ వింత జంతువును నన్ను మోసం చేసింది అనుకున్నాడు కేశవుడు. కానీ అంతలోనే అతనికి జంతువు మోసం చేయడం ఏమిటి అన్న సంశయం కలిగింది. తన తండ్రి చెప్పినట్టే ఇదేమైనా మాయ రాకసేమో అనుకున్నాడు కేశవుడు. ఏది ఏమైనా తాను ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. వింత జంతువు తనని ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి వెళ్ళవలసిందే. తన చేతిలో ఉన్న కత్తితో దాన్ని అప్పటికప్పుడు మెడ నరికి చంపినా తాను క్రూరముగాల మధ్య ఉండిపోవాల్సి వస్తుంది. వాటి నుంచి ప్రాణాలతో బయటపడడం అసాధ్యం. కేశవుడు ఇలాంటి భయాందోళనలతో ఉక్కిరి బిక్కిరి అవుతుండగా వింత జంతువు ఒక ఎత్తైన రాతి మీద నుంచి పల్లంలోకి దూకి ఎదురుగా ఉన్న గుహ ముందు చప్పున ఆగి పెద్దగా సకిలించింది. ఆ వెంటనే చీకటి గుయ్యారంగా ఉన్న గుహలో మినుగు మినుగుమంటూ చిన్న కాంతి కనబడి అంతలో పెద్ద కాగడ వెలుగు, నల్లని పొగ. హౌ హౌ ఫట్ ఫట్ హౌ
అన్న భీకరమైన గొంతు వినిపించింది. కేశవుడు నిలువెల్లా వణికిపోయాడు. మరుక్షణంలో అతను ఓర నుంచి కత్తి దూసి వింత జంతువు మీద నుంచి కిందికి దూకాడు. గుహ మళ్ళీ ఎప్పటిలా చీకటిమయమైపోయింది. వెలుగు పొగ మటుమాయమైపోయాయి. మంత్రం పఠిస్తున్న గొంతు కూడా ఆగిపోయింది. అంతా నిశ్శబ్దం. ఈ వింత మార్పు కేశవుణ్ణి ఆశ్చర్యపరిచింది. గుహలో ఎవరో ఉన్నారు. వాడు రాక్షసుడు కావచ్చు, మాంత్రికుడు కావచ్చు, లేక నరమాంస భక్షకుడైన అడవి మనిషి అయినా కావచ్చు. కేశవుడు ఒక త్రుటి కాలంలో ఓ నిర్ణయానికి వచ్చాడు. గుహలో ఉన్నవాణ్ణి తాను చీకటి వల్ల చూడలేకపోయాడు, కానీ వాడు వెలుగులో ఉన్న తనని చూసి ఉంటాడు. తనను సునాయాసంగా పట్టుకునేందుకు వాడేదో పన్నాగం వేస్తున్నాడని దాంట్లో సందేహం లేదు. కనుక తాను సాధ్యమైనంత వేగంగా అక్కడి నుంచి పారిపోవాలి. కేశవుడు ఇలా అనుకుంటూనే వింత జంతువు కోసం చూశాడు, కానీ అది అతనికి అందుబాటులో లేదు. అల్లంత దూరాన ఒక రాయిని ఆనుకొని నిలబడి ఎదురుగా ఉన్న మరో బండరాయిని కుమ్ముకుంటున్నది. కేశవుడు ఒక పరుగున వెళ్ళి దానిని పట్టుకునేందుకు ముందుకు దూకాడు. కానీ కేశవుడు సమీపిస్తుండగానే వింత జంతువు చెంగున ఎగిరి బండరాయి మీద నుంచి నిలబడింది. కేశవుడిలో కలిగిన నిరాశ అంతా ఇంత కాదు. సరిగ్గా ప్రాణాపాయం కలిగే సమయంలో వింత జంతువు తనని అందకుండా పోయింది. కాలినడకన అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయడం క్షేమం కాదు. రాళ్లమాటున పొంచి ఉన్న ఏ క్రూరమృగమైనా తనని ఇట్టే పట్టుకుని చంపి తినగలదు. ఇప్పుడు ఏం చేయాలి? కేశవుడు గుండె రాయి చేసుకున్నాడు. కత్తి ఉన్న చేతిలోనే కొన్ని అంబులాలు కూడా పట్టుకొని ఎడమ చేతితో విల్లు పట్టుకొని అతడు జాగ్రత్తగా గుహ ముందు నుంచి ఒక్కొక్క అడుగు వెనక్కి వేసాగాడు. హఠాత్తుగా గుహలో ఒక పెద్ద కాంతి కనిపించింది. ఆ వెలుగులో కేశవునికి సన్నని పొడవాటి గడ్డం, నల్లని ముఖం, నెత్తి మీద కుచ్చు కట్టిన శిరస్త్రాణం గల ఒక వికృతాకారుడు కనిపించాడు. అతన్ని చూస్తూనే కేశవుడు నిల్చున్న చోట ఆగిపోయాడు. వత్స, భయపడకు, అభయమిస్తున్నాను. నిన్నేగాక నీ ముసలి తండ్రిని కూడా దుర్మార్గులైన రాజభట్ల నుంచి కాపాడే భారం నాది అంటూ ఆ వికృతాకారుడు గుహలోపల నుంచి బయటికి వచ్చాడు. ఆ వికృతాకారుడి మాటలు కేశవుని శరీరాన్ని జలధరింపజేసినాయి. వాడెవడో గాని నా గురించి సర్వం తెలుసుకున్నాడు అనుకున్నాడు. ఇప్పుడు తాను పారిపోయే ప్రయత్నం చేయడం వృధా. అందువల్ల మేలు కన్నా కీడే ఎక్కువ కలగవచ్చు. ఎంతో ప్రేమ కనబరుస్తున్న ఈ వికృతాకారుడు తన నుంచి ఎలాంటి సహాయం ఆశించి తనను తన తండ్రిని రాజభట్ల నుంచి కాపాడాలని అభయమిస్తున్నాడు. వత్స, నువ్వు నా శక్తి సామర్థ్యాలను శంకిస్తున్నావా? ఇటు రా, గుహలోనికి రా అంటూ వికృతాకారుడు వెనుదిరిగి గుహలోనికి వెళ్ళబోయేవాడిలాగా ఆగి కదలకుండా నిలబడి ఉన్న కేశవుణ్ణి చూసి, నా వెంట గుహలోకి వచ్చేందుకు భయమా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న కేశవునికి కోపం తెప్పించింది. తానేదో పిరికి పంద కింద వీడు జమ కడుతున్నాడు అన్న అభిప్రాయం కలగగానే కేశవుడు ధైర్యంగా ముందుకు నడుస్తూ, నీ వెంట గుహలోనికే కాదు మరెక్కడికైనా రమ్మన్నా వస్తాను. అడవిలో పుట్టి అడవిలో పెరిగిన వాణ్ణి. భయం అంటే ఏమిటో నాకు తెలియదు. పోతే నన్ను బాధిస్తున్న సంశయం ఏమిటంటే నీకు నన్ను గురించి, నా తండ్రిని గురించి ఎలా తెలుసా అని అన్నాడు. అంతేనా? అయితే గుహలోనికి రా, నీ సంశయాన్ని నివారణ చేస్తాను. గుహలో ఉన్న కాలభైరుడి కళ్ళలోకి తొంగి చూసావంటే లోకంలో ఎక్కడ ఏం జరుగుతుందో నీవు తెలుసుకోవచ్చు అన్నాడా వికృతాకారుడు. కేశవుడు అతని వెంట గుహలోనికి వెళ్ళాడు. గుహ లోపల ఆ చీకటిలో ఓ 10 అడుగులు నడిచిన తర్వాత పక్కగా కొండరాతితో తొలిచిన చిన్న బిలం ఒకటి కనిపించింది. అందులో అంత ఎత్తున ఒక కుక్క ఆకారం రాతితో వలిసినట్టు ఉంది. దాని 2 కళ్ళు నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి. వీడే కాలభైరుడు, ఉపాసకుల ఊడల మర్రి, శత్రుపాల్ట బ్రహ్మజముడు. జై కాలభైరవ అంటూ వికృతాకారుడు మునివేళ్లతో విగ్రహం కళ్ళను ఒక్కసారి తాకి చప్పున వెనకడుగు వేస్తూ, కేశవ, ఇప్పుడు కాలభైరుడి కళ్ళలోకి చూడు. ఇదిగో నీ తండ్రి, అవిగో నీ అలమందలు. రాజభటులను చూశావా? విచ్చుకత్తులతో ఆహహ అంటూ బిగ్గరగా నవ్వసాగాడు. కేశవుడు ముందుగా వంగి కాలభైరుడు కళ్ళల్లో చూశాడు. కేశవుని ముసలి తండ్రి గుబురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మలో కూర్చొని ఉన్నాడు. ఆవులు అడవిలో చెల్లా చెదురుగా పరిగెత్తుతున్నాయి. వాటిని అన్ని వైపులా నుంచి చుట్టుముట్టుతూ రాజభటులు గుర్రాల మీద తరుముకు వస్తున్నారు.
ఆ దృశ్యం చూస్తూనే కేశవునికి ఎక్కలేని విచారం కలిగింది. తన తండ్రి ప్రాణభయంతో చెట్టు మీద దాక్కున్నాడు. తన అలమందను రాజభటులు పట్టుకుపోవాలని చూస్తున్నారు. ఆ పశువులను లేకపోతే తన తండ్రి అడవిలో ఆకు అలము తిన బతకవలసిందే. ఆ సమయానికి తాను ఈ కొండ మీద చిక్కుకుపోయాడే. వికృతాకారుడు కేశవుని మనోభావాలు తెలిసిన వాడిలా నవ్వుతూ, దిగులు పడకు కేశవ, నీ తండ్రిని నీ అలమందను కాపాడే భారం నాది అంటూ గుహలో నుంచి బయటికి వచ్చి, శిష్య ఎక్కడా? నువ్వు వెళ్ళి ఆ రాజ్యభటులను తరిమి మన కేశవుని తండ్రిని అలమందను కాపాడు అంటూ కేక పెట్టాడు. కాలభైరుడి కళ్ళలోంచి చూస్తున్న కేశవుడి దృష్టికి ఒక వింత దృశ్యం కనిపించింది. మనిషి తల, గబ్బిలంలా ఉండే రెక్కలు ఉన్న ఒక నల్లని పెద్ద ఆకారం అడవిలో రాజభటుల తలల మీద ఎగురుతూ పల్టీలు కొడుతూ ఆ భీకర స్వరూపాన్ని చూస్తూనే రాజభటులు ప్రాణభయంతో కీచుకీచుమని అరుస్తూ అడవికి అడ్డంగా పారిపోతున్నారు.